ఇవాళ మా స్కూల్లో అయితే సెలబ్రేషన్స్. ఏం సెలబ్రేషన్స్ అనుకుంటున్నారా? బోనాలు సెలబ్రేషన్స్ అనమాట. యాక్చువల్గా సండే అయితే బోనాలు కదా, అండ్ మండే కూడా హాలిడే ఉంటుంది అనమాట. సో సండే బోనాలు కాబట్టి ఒరిజినల్గా అయితే సాటర్డే జరగాలి. బట్ సాటర్డే మా స్కూల్లో మాకు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందన్నమాట. అందుకోసం అనేసి ఫ్రైడేనే సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ చేసామన్నమాట. సెలబ్రేషన్స్ అంటే జస్ట్ క్యాజువల్గా ఏదో మేకప్లు వేసుకుంటారు అంతవరకే కాదండి. చాలా పద్ధతిగా నీట్గా ట్రెడిషనల్గా జరిగిందనమాట. ఫెస్టివల్ వైబ్స్ అన్నీ వచ్చినాయి. అండ్ బోనాల్ని కూడా తీసుకుని అమ్మవారికి సమర్పించారనమాట. స్కూల్ నుంచి బోనాలు కూడా వెళ్ళినాయి అమ్మవారి గుడికి అయితే. సో ఇక్కడైతే బాయ్స్ అనమాట. బాయ్స్ అందరూ అని కాదు, చాలా కొంతమంది బాయ్స్ అయితే పోతురాజు వేషాలు వేశారు. ఆడపిల్లలు అయితే చక్కగా అమ్మవారి వేషాలు వేశారనమాట. ఇదంతా కూడా హై స్కూల్ బ్లాక్లో అనమాట. చూసారా ఎంతమంది అమ్మవార్లు ఉన్నారో మా స్కూల్లో అయితే. అఫ్కోర్స్ ఆడపిల్లలందరూ కూడా అమ్మవారి స్వరూపాలే అనుకోండి. కానీ ఇలా నీట్గా వాళ్ళందరూ ప్రజెంట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అండ్ ఆ పిల్లలందరికీ కొంతమందికి మేమే రెడీ చేసామన్నమాట. ఎప్పుడూ మనసులో ఒక కోరిక అయితే ఉండిపోయేది, ఆడపిల్లలు ఉంటే నేను కూడా రెడీ చేసేదాన్ని కదా పిల్లల్ని అని అనిపించేదన్నమాట. బట్ ఇవాళ ఆ కోరిక అయితే అమ్మవారు తీర్చేసిందనమాట. ఇంతమంది అమ్మవారిని చేతులతో రెడీ చేసాము అంటే అది కూడా ఒక పుణ్యమే అనుకోండి. ఎస్ అఫ్కోర్స్. సో కాళీమాత రెడ్ కలర్లో, ఆ ఎల్లో కలర్లో భలే ఉన్నారు తెలుసా ఆడపిల్లలందరూ కూడాను. వీళ్ళంతా కూడా మా స్టూడెంట్సే అనమాట. నేను కూడా రెడీ అయ్యి వెళ్ళాను అనుకోండి. చీర డీటెయిల్స్ అన్నీ నేను తర్వాత చెప్తాను.